ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 15 నెలలు పూర్తి చేసుకుందని, ఈ వ్యవధిలో మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చామని, రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. ఏడాదిలోనే 56,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు చిత్తశుద్ధితో పేదోళ్లకి కట్టించాలని ఆ దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. నిజం కాదా? ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోపే సుమారు 57,626 ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఉగాది నాడు నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. సన్న బియ్యాన్ని కూడా ఆడబిడ్డలకు ఇస్తుంది.